దాడుల రూపంలో పాకిస్తాన్కు తిప్పలు తప్పేలా కనిపించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, భారత్లో దాడులు చేయించడం పాకిస్తాన్కు వెన్నుతో పెట్టిన విద్య. ఓవైపు భారత్లో దాడి చేస్తున్న పాకిస్తాన్, మరోవైపు తాను పెంచి పోషించిన ఉగ్రవాదంతో తానే ఇప్పుడు బలి కాబోతుందంటే అవునని అనిపిస్తోంది. ఎస్, పాకిస్తాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. ఓవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్. పాక్ సైనికులను బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏరిపారేస్తున్నారు. పాక్ పెంచి పోషించిన తీవ్రవాదమే ఇప్పుడు వారికి కొత్త తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్ రూపంలో క్వెట్టాలో 4 పాక్ సైనికులను బలూచ్ ఆర్మీ హతమార్చింది. మరోవైపు సరిహద్దుల్లో ఇండియా కూడా అప్రమత్తమైంది. రెండు వైపులా పాకిస్తాన్కు ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్ ఇక విలవిల్లాడిపోయే పరిస్థితులు దాపురించిన సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు భారత్ పైకి ఉసిగొల్పి దాడులు చేయించి అమాయక ప్రాణాలను పొట్టల పెట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ వైఖరిని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎండగట్టడానికి భారత్ సిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు చేయడం మాకేమీ తెలియదన్నట్టు తిరిగి దాయాది దేశం భారత్పై బదనాం చేయడం, ఇది రివాజ్గా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడికి సంబంధించి అక్కడి రిటైర్డ్ మేజర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పాకిస్తాన్ ఇరుకున పెట్టేలా ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ వ్యక్తిగత లాభం కోసమే ఈ దాడులు చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాతో తాము తప్పు చేస్తున్న 30 ఏళ్లుగా అంటూ చెప్తున్న వైనం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా యావత్ ప్రపంచం గమనిస్తుంది. సో ఇప్పుడు బలూచిస్తాన్ రూపంలో పాకిస్తాన్కి అయితే కొత్త తలనొప్పి తయారవుతుంది. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో గత కొద్ది రోజులుగా అక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు పాకిస్తాన్పై ముప్పేట దాడికి పాల్పడడం, ముఖ్యంగా ట్రైన్ హైజాక్ ఘటన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ అక్కడ బాంబు దాడులు జరగడం, పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇటు భారత్ అటు బలూచిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్కి ఇప్పుడు ఇబ్బందులు తప్పేలలేవు. పిడికెడు మంది తాలిబన్లు దాడి చేస్తేనే తట్టుకోలేని పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలతో భారత్ దాడి చేస్తే కనుక తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఆ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పాకిస్తాన్ భారత్ను అన్ని విధాలా ఎదుర్కొంటామంటూ చేస్తున్న ప్రకటనలు కూడా హాస్యాస్పదంగా మారుతున్న ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి తాలిబాన్ల నుంచి కూడా ముప్పు పొంచి ఉండడంతో వారి నుంచి కాపాడుకొని తమ నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఇండియాను రెచ్చగొడుతూ మరోవైపు ముప్పు తెచ్చుకునే పరిస్థితిని కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు తగదంటూ కూడా విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరగబోతుంది? పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా? భారత్ ఇచ్చే గోధుమలతో రొట్టె ముక్కలు చేసుకొని తినే పాకిస్తాన్ ఇప్పుడు భారత్లో రక్తం పారిస్తోంది, భారత్ను ఇబ్బందుల పాలు చేస్తుంది. అలాంటి పాకిస్తాన్కి ఇబ్బందులు తప్ప? ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, నిజంగా పాకిస్తాన్కు ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు, భారత్ను కవిస్తోంది. మరోవైపు అసలు భారత్తో యుద్ధం చేయాలంటేనే పాకిస్తాన్ వాహనాలకు ఖర్చులకు సరిపోవు, కేవలం ఇంధనం నింపుకోవడానికి కూడా సరిపోని పరిస్థితులు ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అలాంటి పాకిస్తాన్కి ఇప్పుడు భారత్ను ఛాలెంజ్ చేసేంత ఆత్మస్థైర్యం ఉందా? మరోవైపు బలూచిస్తాన్ రూపంలో వస్తున్నటువంటి ముప్పును పాకిస్తాన్ ఎలా ఎదుర్కోబోతుంది? ముఖ్యంగా తాజాగా సరిహద్దుల్లో ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది
పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ చుట్టూ ఉచ్చబిగుస్తోందా? ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ ఆర్థిక స్తోమత లేదు, ప్రస్తుతం వాళ్ళే అడుగు తినే స్టేజ్లో ఉన్నారు. ప్రపంచంలో అట్లాంటి ఇతర దేశాలపైన ఆధారపడి బతుకుతున్నటువంటి పాకిస్తాన్ ఈ రోజు కయానికి కాలు దూస్తున్నటువంటి నేపథ్యంలో మరొక అటాక్ జరిగింది వారిపైనే. బలూచిస్తాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో బలూచిస్తాన్ అక్కడ ఫైటర్ అక్కడ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. సో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ సైనికులను పట్టుబెట్టారు. సో ఇది ప్రస్తుతం అక్కడున్న చిన్న సిచ్యువేషన్ నే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఆర్మీని నడిపే శక్తి, పాకిస్తాన్ ఆర్మీని పోషించే శక్తి కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. ప్రస్తుతం ఆర్మీ వాహనాల్లో డీజిల్ పోయడానికి కనీస డబ్బులు లేవు, అలాంటి పరిస్థితి లేదు. ఆర్మీకి వారికి డ్రెస్సులు కుట్టించడానికి కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం బూట్లు, కనీస సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు అన్ని వదిలిపెట్టి వాళ్ళ దేశాన్ని బాగోగులను వదిలిపెట్టి ప్రపంచ దేశాల వైపు ఉగ్రవాదులను నడిపిస్తా ఉన్నారు. ఒక కర్మాగారంగా, ఉగ్రవాదుల కర్మాగారంగా పాకిస్తాన్ తయారైనటువంటి నేపథ్యం. సో ఈ రోజు బలూచిస్తాన్ లోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది వారికి సంబంధించినటువంటి ప్రాంతంలో. ఇక భారత్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవచ్చు. సో బలూచిస్తాన్ లో చాలా రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు. సరే, బలూచిస్తాన్ లో ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే కనీసం మంచినీటి సౌకర్యం గాని, వైద్య సదుపాయం గాని, చదువుకోవడానికి స్కూల్స్ గాని, విద్యుత్తు గాని, తర్వాత రోడ్లు గాని, కనీస సదుపాయాలు ఉండవు. కేవలం భూభాగం మీద ఇతర దేశాలకు సంబంధించినటువంటి మద్దతుతో, భారత్ వ్యతిరేకించేటువంటి దేశాల మద్దతుతో కేవలం ఆ భూభాగాన్ని మాత్రం ఆక్రమించి అక్కడ తినడానికి, తాగడానికి తిండి నీళ్లు లేకపోయినా ఉగ్రవాదులను పంపి బాంబులు, బుల్లెట్లు, గన్నులతో నింపి ఆ ప్రాంతాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళు ఓపిక పడినటువంటి స్థానిక ప్రజలు అక్కడ బలూచిస్తాన్ లో ఆ పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఉగ్రవాదులకి వ్యతిరేకంగా వాళ్ళు గలం విప్పుతా ఉన్నారు, టీం అయ్యారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, భారత్ కు మద్దతుగా నిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ పైనే దాడి చేయడంతో, అక్కడ ఉన్నటువంటి వారిని మట్టుబెట్టడంతో ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. రైట్. అంటే ఇక్కడ ఒక అంశం మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా అంటే అసలుకే రాజకీయ అనిశ్చితి, మరోవైపు ఆర్థిక సమస్యలు, పూర్తిగా పాకిస్తాన్ ఒక రకమైనటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది. వాస్తవానికి అక్కడి పాకిస్తాన్లో ఆర్మీ పాలకులు కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారానే అక్కడి ప్రజలను కూడా రెచ్చగొడుతూ ఇటు భారత్ను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనుకోవచ్చా? ప్రాంతం గుండానే భారత్ సరిహద్దు ప్రాంతాల్లోకి అక్రమంగా ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయ్యేదంటే అదే ప్రాంతం నుంచి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగానే స్లోగన్ ఇస్తున్నారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద ర్యాలీలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ వారి గలం విప్పారు. మేము పాకిస్తాన్ తో ఉండము, పాకిస్తాన్ ఆర్మీ మాకొద్దు, పాకిస్తాన్ దేశంతో సంబంధాలు వద్దు, మేము భారత్ తో కలిసి ముందుకు వెళ్తామనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ కూడా చేశారు. సో వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్ కి రెండు వైపుల నుంచే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి ఇబ్బంది ఉంది. పాకిస్తాన్ కి ఆర్థిక వెన్నుదన్నునిస్తున్నటువంటి చైనా కూడా మొన్న G20 సదస్సులో భారత్ కు మద్దతు తెలిపింది. భారత్ చర్యలకు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. సో చూస్తా ఉంటాయి ఏ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పోషించే ఇలాంటి సిచ్యువేషన్ ని కూడా ప్రపంచ దేశాలు ఈ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ కి ఆ బుద్ధి రావట్లేదు, అలా కుక్క బుద్ధితోటే ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇకనైనా పాకిస్తాన్ కనీసం జరుగుతున్న పరిణామాలు, పాకిస్తాన్ డెవలప్మెంట్ గురించి, అక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా ఉగ్రవాదం పై కనుక ఇంకా ఇలాగే దృష్టి పెడితే నామరూపాలు లేకుండా పోవడం చాలా ఖాయం అనేటువంటిదే వాదన వినిపిస్తా ఉంది. సో మోదీ కంకణం బిగించుకున్నారు చాలా స్పష్టంగా. ఈసారి మాత్రం వదిలేది లేదు. శిశుపాలుడి 100 తప్పులు పూర్తయినట్టుగానే పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, దుర్వినియోగం చేసుకున్నారు. సో ఈసారి మాత్రం పాకిస్తాన్ వదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అటు బలూచిస్తాన్, ఇటు భారత్, తర్వాత ప్రపంచ దేశాల నుంచి వారికి ఉండేటువంటి ప్రెజర్స్. సో పాకిస్తాన్ దీంతో ఈ దెబ్బతో అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. రైట్, yes, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో యుద్ధం కనుక వస్తే నిజంగా పాకిస్తాన్కు ఎవరు బాహటంగా సహాయం చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఇక వాళ్ళు నమ్ముకున్న చైనా కూడా నిజంగా సహాయం చేసే అవకాశం ఉందా అంటే లేదని అనిపిస్తోంది. చైనా ఏదైనా చేస్తే అందుకు తగ్గట్టుగా
పూర్తి స్థాయిలో ప్రతిఫలం ఆశిస్తోంది. ఇప్పటికే చైనాకు భారీగా పాకిస్తాన్ రుణపడి ఉన్న పరిస్థితి. ఇక ఇప్పుడు సహాయం చేయాలంటే ఏకంగా పాకిస్తాన్ ఆస్తులన్నీ కూడా రాసి ఇవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చైనా కూడా సహాయం చేసే అవకాశం లేదు. మరోవైపు పాకిస్తాన్లో ఆర్మీ అంటే ప్రజలకు విపరీతమైన కోపం. ఆర్మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఏహ్యభావంతో ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా దుర్బలంగా ఉన్నాయి. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. పాకిస్తాన్లో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. రాజకీయ అనిశ్చితి ఉంది. అక్కడ సరైన పాలకులు లేకపోవడంతో పాకిస్తాన్ ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆహారం కోసం కొట్లాడుకుంటున్నారు. మనం కొన్ని వీడియోలు చూసాం గతంలో. గోధుమ రొట్టెల కోసం, రొట్టె ముక్కల కోసం పాకిస్తాన్లో ఏ రకంగా కొట్లాడుకున్నారో మనం సోషల్ మీడియాలో వీడియోలు చూసాం. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం కోసం ధైర్యం చేస్తుందంటే కేవలం పరువు కాపాడుకోవడానికి ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ పాక్ నేరుగా యుద్ధానికి ప్రకటించకపోయినా వాళ్ళు పెంచి పోషిస్తున్న తీవ్రవాదులకు ఉసిగొల్పే అవకాశం ఉంది. లేదా ఆ తీవ్రవాదుల కోసమైనా తప్పని పరిస్థితిలో యుద్ధం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్ చేతిలో పాక్ నిలుస్తుందా, ఏం జరగబోతుంది ఏంటనేది మాత్రం అందరికీ తెలిసిన విషయం, చాలా సుస్పష్టం. భారత్ శక్తి సామర్థ్యాల ముందు పాకిస్తాన్ ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుందని అంశం కూడా ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. పాక్లో ఉన్న పాలకులకు కూడా తెలుసు. నిజంగా